ఇద్దరు ఆడ ఏం చేస్తున్నారాడా? ఏం చేసుకుంటున్నారు ఇద్దరు ఆడ? వస్తానా దాన్నా ఎంతసేపు ఏంది వచ్చి? ఈ సీడ్ యాడ్ నుంచి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి? ఓహో, ఆడ నుంచి. ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నా మామూలుగా? 1000 లీటర్స్ డ్రమ్స్ ఉంటాయన్నా. అన్నా డ్రమ్స్లోనేనా? ఓకే 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 ఓకే. మళ్ళీ అదొకటా? అంతేలే, కొంచెం ఇది పెట్టేసి దానికి. దింపుకున్నారా అన్నీ? మొన్న వచ్చినప్పటికి ఇప్పటికి కొంచెం పెద్ద కావాలా, పిల్లలు పెట్టాలా అని. గంగం పూజ నివేదనాం వృతా వైపన్ ఆదీతవర్ణస్వరూపదేవతాభ్యాం నమోస్తే యదా స్థానాం కరిష్య మమ ఆయుధ్యం అమృతవైపాన స్వస్తిరస్తు ధ్యాయే సన్నిధానాం నా పైన అదే కనిపించలేదు అనుకుంటా. అంటే ఏడున్నారు మీరు? నమస్తే అమ్మా. ఈరోజు వదిలేస్తారా అన్ని మొత్తం? ఏమేమి రకం ఇవి ఇప్పుడు? అన్నా ఓకే. రోహు అంటే మామూలు మన బొచ్చ అనేది అదే కదా? అది కట్లనా? ఏ కన్ఫ్యూజన్ అబ్బాయి చేపలు నాకు అర్థం కాదు. కానీ ఏమైనా చెప్పన్నా, మన దాంట్లో పెరుగుతాయి సైజు. కానీ మరి రొయ్యలు ఒక్కొక్కటి ఇంత టేస్ట్ కూడా బాగుంటాయి, తీయగా ఉంటాయి. గంగం దర్శయామి. కరెక్ట్, అరే కరెక్టే చెప్పినావు. ఓడన్నా ఇంటికన్నా పంపించాను, ఓడుదా మళ్ళీ లెక్కించి తెచ్చుకోవచ్చు దాన్ని కూడా నేను. వాళ్ళే రండి రండి, మీరే రండి, ముందుకు రండి. నేను కొట్టను రా. కొట్టండి కొట్టండి అన్న, రండి. కానివ్వండి, మీరు కానివ్వండి అంతా. రండమ్మా, రండి, ముందుకు రండి. కొట్టండి ఒకటి, కొట్టండి. లక్ష్మీ సన్నిధానాదీతదేవతాభ్యం యథాస్థానాం కరిష్యే యథాస్థానం అమృతవైపానాదీతవర్ణస్వరూపదేవతాభ్యాం నమో నమః. అమృతాభిషేకాదీతదేవతాం క్షీరదేవాద్భందం ప్రోక్షహాం పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ. మామూలుగా మీ అంచనా ఏంది ఇప్పుడు? మీరు వదిలే సీడ్ ఎంత ఏమైనా లెక్కలు వేస్తారా మీరు? ఇంత ఆదాయం వస్తుంది, అంత వస్తుందని ఉన్నాయా క్యాల్కులేషన్స్? సో ఇంక్లూడింగ్ లాస్ అన్ని క్యాల్కులేట్ చేస్తారా? అదే ఓకే, ఎక్సలెంట్. ఓకే, రెండు తీయన్నా నాకు అది మొత్తం. ఇదేనా అన్న? కర్పూరేణాదీతవర్ణస్వరూపదేవతాభ్యాం నమోస్తుతే. సకల నివేదనార్పణమస్తు. స్వామి దీనికి ఏమన్నా మళ్ళీ మనం ఫీడ్ ఏమైనా వేస్తామా? జస్ట్ అట్లా కాదు, ఫీడ్ అంటే ఆ ఫీడ్ కాదు, అంత న్యాచురల్ అన్నా. నేను అనేది ఏమన్నా ఇట్లా మెడిసిన్ ఏమన్నా వేస్తారా? ఏముండదు కదా, చిన్న కుంటలు అయితే వేయాల్సిందేనా?
దీనికి ఏం అవసరం లేదు. ఏమో నేను తడుచుకోలేనులే, నువ్వు ఉండు, నువ్వు బలెటోడు ఇక్కడ దాకుంటాలే. రైట్ రైట్, మంచి పని చేసినావు. కానీ కానీ చేస్తాలే, ఇది పట్టుకోయా నాకు ఇంటికి పోయి నాకు నాగేశాను ఒక్కసారి ఇట్రా అన్నా నువ్వు. కొంచెం అటు జరుగు, అట్లా అట్లా ఫస్ట్ అవేయాలా, పట్టుకో నువ్వు కూడా పట్టుకో, చేయండి అందరు అట్లా చేయబట్టండి అందా. ఇదేమిది అన్ని మిక్స్ ఉన్నాయి అంతేనా? పట్టండి చేయబట్టండి అంతా. నమస్తే, ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఎంత క్వాంటిటీ వేస్తారు దీంట్లో సీడ్? 2.93 2,93,600 పిల్లలు ఈరోజు అవుతుంది. ఒక బండి అవి బెటరా, రొయ్యలు బెటరా? రొయ్యలు పెట్టాము, రొయ్యలు పెట్టాము. యాక్చువల్గా అంటే నెక్స్ట్ టైం ఏమన్నా ఇక్కడ ఏమంటే దీళ్ళతో పాటు రొయ్యలు వేస్తే రొయ్యలు పిల్లలు తినేస్తాయని అపోహ ఉంది. అదొక్కటి అవాయిడ్ చేయాలి. కానీ అవుతుందా కాదా? అది కాదు, అట్లా ఏం తినవు, దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ ఎందుకు మీరు ఆలోచించట్లేదు? రొయ్యలు కూడా మంచి ప్రైస్ ఉంది అసలుకి, గ్రోత్ వచ్చిందంటే బాగా పోతుంది. అపోహ ఒక్కటి తొలగేయాల మన చేద్దాంలేండి, ఓ పని చేద్దాంలే, ఈసారి ఎంజాయ్ చేయనియండి. మొదటిసారి కదా, వాళ్ళెందుకు ఆయన చేయించినాడు అది వద్దు, ఈసారి మనం ట్రయల్ చేద్దాం. మనకు ప్రాజెక్ట్ కూడా ఉంది ఆక్వా హబ్కి. ఈసారి అనంతపురం డిస్ట్రిక్ట్ కి మన 18th మీటింగ్ లో చెప్పారు చంద్రబాబు సారు, ఆక్వా హబ్ కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచనలో. యాడ్ వాటర్ యాడ్ నుంచి తెస్తాం మనం, మరి ఎక్కడ చేస్తారో తెలియదు. యాడ్ ఉండేది మీరు బుక్ రైస్ బీకేసా? కానీ 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 చేద్దాం ఈసారి బాగా. ఇంకేమున్నాయి చెప్పొచ్చు వీళ్ళకి మనం చేసేదానికి? ఏన్నా బోట్లు ఇల్లు ఇల్లు కావాలన్నా మత్స్యకారులందరికీ. ఇల్లు పక్కన పెట్టన్నా, వీళ్ళ దేనికోసం, ఆదాయం కోసం, వీళ్ళకి పడవలు ఆదాయం కోసం చెప్పండి ఏం చేయొచ్చు. వేరే మర్చెంట్ పైన ఆధారపడుకోకుండా మనం డైరెక్ట్ సబ్సిడీతో వెహికల్స్ ఇప్పిస్తే వీళ్ళే పట్టుకొని మార్కెట్ కి తరలించి, మనకి బిలో 2 కిలోలు 3 కిలోలు అబోవ్ అయితే కలకత్తాకి పోతుంది మన ఫిష్. ఎట్లా అది ట్రాన్స్పోర్టేషన్? బై ట్రైనా, బై ఎయిరా, బై అదే వెహికల్ మనం తీసుకుంటే వెళ్ళిపోతుంది. నేను ఒకటి చెప్పేదా, అదే బై రోడ్. ఇప్పుడు మనము చేపలు పట్టేటోళ్ళము, మనము మళ్ళా బండి అవన్నీ మెయింటెనెన్స్ మన వల్ల కాదు. మీరు ఓ పని చేయండి, అంత గ్యాదర్ చేసి ఇన్ని టన్నులో ఇన్ని కేజీలో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసినారంటే మనము బయట నుంచే తీసుకొచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాము వేరే దగ్గరకు. ఎక్స్పోర్ట్ చేసి మనకు మార్కెట్ ఉంది కలకత్తాలో ఉందా? బాగుందా? మన ఫిష్ కి డిమాండ్ ఎక్కువ, సాల్ట్ ఫిష్ కి మన ఫిష్ కి. అంతేలేండి అది. రైట్, మళ్ళీ ఈసారి ప్లాన్ చేసి సార్ కూర్చుందాం ఒక రోజు, చెప్పండి అన్ని ఏమైనా ఉంటాయో వీళ్ళకి చేద్దాం ఈసారి. రైట్, యాడికి కూడా పంపింగ్ లేకుండా నగరూరు పోతాయి. ఇవి పంపింగ్ అవసరం లేదు, కొండ ఎక్కుతానే వెళ్ళిపోతాయి. వేసినాం ఆల్రెడీ, బోర్లు వేసినాం మనం, 3 రెడీగా. వాట్ మిస్టర్? ఏన్నా చిత్రుడన్నా, ఎలా ఎండలో ఆడేదాకా అనుకున్నావా? కూర్చోండి అందరు, కూర్చోండి. అధికారులకు కూడా కూర్చోండి, హాయిగా కూర్చోండి అందరు, హాయిగా కూర్చోండి. అధికారులకు ఒక 5 చైర్లు వదిలేసి మిగతా అందరూ హాఫ్ కిలో మినిమం హాఫ్ కిలో గ్రోత్ వచ్చినా కానీ ఇన్ని మెట్రిక్ టన్స్ వస్తాయినా, దాని ద్వారా పర్ పర్సన్కి అట్ ది రేట్ ఆఫ్ 80 రూపీస్ లెక్క వేస్తే పర్ పర్సన్ 80,913 రూపీస్. కానీ నీ ప్రకారం 500 grams అయితే ఈజీగా వచ్చేస్తుంది. 6 months అయితే మీరు మామూలుగా ఏ టైంలో పడతారు? జూన్ జూలై. లేదన్నా మళ్ళీ ఆ టైంలో గాలి వస్తే ఎక్కువ పట్టే దిగే కాదు, గాలి వస్తే దిగే కాదు, కొంచెం గుడ్డు పట్టే టైం గా ఉంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు చెప్తారా వీళ్ళకి టైమింగ్ అదంతా, లేకపోతే అదేం లేదు? ఆగస్టు మనకి బ్యాన్ పీరియడ్ ఉంటుంది రిజర్వాయర్స్ లో, బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే స్టాగ్నేట్ వాటర్ లో గుడ్లు పెట్టావు, ఇది రిజర్వాయర్ ఫ్లోయింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అప్పుడు జూలై ఆగస్ట్ ఒకటి రిజర్వాయర్స్ లో మనం బ్యాన్ పీరియడ్ పెడతాం. వేరే దాంట్లో అయితే పట్టుకోవచ్చు, మామూలు సీజన్ అంతా పట్టుకోవచ్చు. ఓకే ఓకే, బట్ యాక్చువల్ ఫిషింగ్ టైం ఏ టైం?
మీ ప్రకారం ఇయర్లీ అంటే వాళ్ళు వేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40% 60% పిల్లలు అనేది వాళ్ళు ముందుగా వదులుకుంటారు కదా, అది పడుతూనే ఉంటారు రిజర్వాయర్స్ కాబట్టి పడుతూనే ఉంటారు. ఎందుకంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు ఒకటే చోట పట్టుకోవచ్చు. రిజర్వాయర్స్ డెప్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా వస్తుంది ఫిష్ అనేది, అందుకని ఇయర్ మొత్తం కూడా పట్టుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే తక్కువ అంటే సైజెస్ వాళ్ళు వదులుకునే దాన్ని బట్టి మనం సైజ్ ఈ సైజ్ 4 ఏళ్ళ వదులుతాం లేదంటే 6 ఏళ్ళ వదులుకుంటే సైజ్ బట్టి పట్టుకుంటూ వద్దామని వాళ్ళు ఒక జనరల్ బాడీలో డిసైడ్ అయ్యి చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు 50% వచ్చినా కానీ మనకి ఎవ్రీ పర్సన్ 57,000 అనేది అర్జీ ఇస్తారు ప్రతి హెడ్కి అంత రావాలనేసి మీ ప్రకారం. అవును, గవర్నమెంట్ కి ఏం కడతారు మీరు? వీళ్ళు లీజ్ అమౌంట్ ఉంటుందా ఎవ్రీ ఇయర్ లీజ్ అమౌంట్ అనేది ఎంత? అది ఈ ఇయర్ ఎంత? 1,32,000 ఎవ్రీ ఇయర్. దట్ ఇస్ ఆల్ గేమ్. వాళ్ళు దానిపైన ఏం కట్టారు? 10% ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 134 ఉంది, నెక్స్ట్ ఇయర్ 30,000 యాడ్ అయ్యి 147 అందులో కూడా 50% వాటర్ అసోసియేషన్, ఓకే అన్న, 30% గ్రామ పంచాయతీకి ఇస్తాం. ఓకే. మళ్ళీ అది కూడా ఉంది, మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారు ఎన్నికి. 20% మాత్రం డిపార్ట్మెంట్కి. సో ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ అంటే దానికి దీనికి లేదు సార్, ఫీడింగ్ ప్యానల్ లేదు, దీనికి లేదు. ఎందుకు లేదు? రిజర్వాయర్కి ఉండదు సార్. అంటే ఒక స్టాగ్నెంట్ వాటర్ ఉంటే ఒక పంచాయతీకి మాత్రమే డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇది చాలా మండలాలకు ఉంటుంది కాబట్టి డబ్ల్యూఏ ప్రెసిడెంట్ అనేది ఉండదు. ఓకే. అందుకని ఆ పర్సన్ ఏరియా ఉంటే ఉంటాడు. దీనికి ఆయకట్టు ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు ఓపెన్ చేశారన్న అకౌంట్, ఆన్లైన్ సిస్టంలోనే పెట్టాము. ఇప్పుడు అంతా ఆన్లైన్ 2 years నుంచి మాకు పేమెంట్ వచ్చిన వెంటనే మేము ఆన్లైన్ చేస్తాము. 50% వాళ్ళకి పోతుంది. వాళ్ళు ఏమంటే 2-3 రిపేర్ అవి ఉన్నాయి అని అంటున్నారు చేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు ఎక్కినావు ప్రెసిడెంట్గా? 1 year అయిందా? అంటే లాస్ట్ టైమే ఎక్కినావా? లాస్ట్ ఫిబ్రవరిలో 6 మందిని ఎదిరించి గెలిచినాను. చంపా మీకు బాగుంటాడా లేదా? మనకి బాగా చేస్తున్నాడా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళందరూ ఆపోజిట్, హైకోర్టు పోయి గెలుచుకొని వచ్చిన. ఇంకా అవును, ఇప్పుడు మీకు ఈ బోట్లు గిట్లు ఉన్నాయా? మీ సొంతమా లేకపోతే అది మన గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందా? సొంతం ఉంది. మిగతా బోట్లు అంటే ఏం లేవు, అన్ని డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు బోట్లు తెచ్చుకోవాలా, మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. గవర్నమెంట్ అలాట్ చేసిన బడ్జెట్ ఓకే అన్న. డిస్ట్రిబ్యూషన్ కాలేదు, వస్తే ఇచ్చేస్తారు. ఎట్లా అన్నా దానికి? అంటే సబ్సిడీ బేసిస్ మీద ఇస్తారు, అలాట్ చేస్తారు. 40%. ఎంత అన్న ఒక బోట్ పడేది మామూలుగా? ఇప్పుడు వీళ్ళకైతే పుట్టీస్ అయితే 30,000 దాకా పైగా. యూనిట్ కాస్ట్ 30,000 ఉంది సార్. పుట్టీస్ అంటే ఆ తట్ట బోట్ లాంటివా? చిన్నవి ఫ్లోటింగ్ ఫైబర్ వస్తుంది. పుట్టి నియర్లీ 8,000 10,000 లో అయిపోతుంది కాబట్టి బ్యాంబూస్ అయితే వాళ్ళ ఇష్టం. బ్యాంబూ వాళ్ళంటే కూడా బ్యాంబూ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మనకి ఫైబర్ బోట్స్ అయితే 10 years గ్యారంటీ ఇస్తాడు కాబట్టి రాబోయే 8,000 అది ఫైబర్ అయితే 30,000 యూనిట్. 30,000 అది నియర్లీ 27,000 చేంజ్ ఎంతో పడుతుంది. మళ్ళీ వీళ్ళకి సబ్సిడీ అయితే వస్తుంది దానిపైన. సబ్సిడీ వస్తుంది. వలలు బోటు కలిపి 50,000. దాంట్లో ఇంతకుముందు అవును, మీరు దాని తర్వాత ఫిషింగ్ లేనప్పుడు అంతా బోటింగ్ అని చెప్పి పెట్టచ్చు కదా. ఓపిక లేని వాళ్ళు సంపాదించడానికి ఐడియాస్ ఉండాలి కానీ ఓపిక లేని వాళ్ళు. అది పెట్టాలంటే మన టూరిజం పర్మిషన్. తెలుసు మాలో నీళ్ళు ఉండాలి కదా. ఏదో ఉన్నాయి ఈసారి. సారీ చూసా ఒక బండికి ఒకటి నాది వెహికల్. 3 బండ్లా మనకు వచ్చేది? థ్యాంక్ యూ. ఇది నేను తీసుకుంటున్నా ఈ పేపరు. ఆల్రెడీ ఒకటి ఇచ్చినట్టున్నావు కదా? లేదు, ఎందుకు తీసుకున్నావు కదా? ఏమన్నా చెప్పు, ఏంటి విశేషాలు? బయలుదేరుతా. ఏం కాలం అబ్బా? కాలవ అది ఏదో జనాలు అప్పుడు అయిపోకపోయా వైఎస్ఆర్ ఇప్పుడన్నా అయిపోతుంది. పక్కకు పంపిస్తే ఎట్లా అయిపోతుంది నాకు అర్థం కాదా? 5 ఏళ్ళు ఏంటికి అడగలే అన్ని అయిపోయేయమని. మళ్ళా దీనాడు కదా ఒక రోజు అన్ని కాదు. మన
జేసీబీలు గీసీబీలు అయిన దిగినాడు కదా ఒక రోజు, మళ్ళీ ఎందుకు చేయలేదంట? ప్రాణాయామంలోనే చేస్తామని అట్లా గుర్తుపెట్టుకోండి, మొదలు పెట్టిండేది మనం, అయిపో చేసేది కూడా మనం. ఊరికే వాళ్ళ ఎక్కించినారు ఊరికే కుర్చీలు అన్నీ. స్టే ఉండడానికి రూమ్ ఏం లేదు మేడం అసలు మనకి ఇలా. ఇక్కడ సెంటర్ కదా ఈ పైన ఏందో మాదంతా పాడుపడిపోయింది, అంతా గెస్ట్ హౌస్ అంతా పాడుపడిపోయింది అసలు. ఊళ్ళు పోలేదు, వాకింగ్ లేవు, అన్నీ విరిగిపోయినాయి. దాన్నే రెడీ చేసుకోండి, మేలు కదా. మళ్ళీ కొత్తది కట్టే బదులు మనకి సంబంధం కాదు. టూరిజం అంటావా మళ్ళీ అదొకటి. ఏనా యాడికి పోతాంటివి? ఏనా బయలుదేరుతా పోస్తా. మనకు డ్యామ్ ఎంత కట్టింటే పేరు ఉందో, ఇప్పుడు ఈ కాలువ తగ్గితే కూడా అట్లా పేరు ఉంటుంది. మనం ఉంటాను. నువ్వు గుర్తుపెట్టుకుంటావు అని చెప్పు అంతే. రైట్ బా, బయలుదేరుతున్నా.